ఆది నీకు సర్ప్రైజ్ రా. ఏంటన్నా వరగా తెలియకుండా ఒకరు ఒకే అమ్మాయిని గెలికేసావా? అది కాదురా సర్ప్రైజ్. నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు గెలికేసావా? ఒరే నేను చెప్పింది సర్ప్రైజ్. ఏంటది? నీకు సన్మానం చేద్దాం అనుకుంటా. అంటే సన్మానం చేసి వాళ్ళలాగా నన్ను కూడా పంపించేద్దాం అనుకుంటున్నారా? ఒరే మగరా నీకు సన్మానం చేస్తుంటే అనుమానిస్తావేట్రా నన్ను? సరే సన్మానం బ్రహ్మాండంగా చేద్దాం. అసలుకే నువ్వు మెట్టు మీద మెట్టు ఎదుగుతున్నావు కదా. మెట్టు మీద మెట్టు ఎక్కి అన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఎవడో ఉంటున్నాడు. అది కదా ప్రాబ్లం. ఇగో సన్మానం మాత్రం గ్రాండ్ చేస్తున్నావు. నీకు సాలువా కావాలా, లేకపోతే బొకే కావాలా, లేకపోతే కేక్ కావాలా? కేకా నీకు సన్మానం అనగానే మనం అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా. కాకపోతే ఎవడు రానంటున్నాడు. పిలవయ్యా, సన్మానం అంటే అందరూ ఉండాలి. బాబు ఆదికి సన్మానం రావాలా? మా ఖాళీ ఉన్న వాళ్ళందరూ సన్మానం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసావు. నీకే తెలుసురా? ఏంటి వెల్కమ్ గర్ల్స్, పన్నీరు చల్లే వాళ్ళు, చివర్లు ఆకులు ఎత్తే వాళ్ళు, క్యాటరింగ్ బాయ్స్, బ్యాండ్ మేళ మొత్తం వచ్చేసారు. హలో నన్ను చూసి చెప్పు. చివర్లో మనం తాగేసిన తర్వాత సీసాలు ముంత ఖర్జూరంకి మామిడికాయలు వేసుకునే వాళ్ళు కూడా వచ్చారు. ఓయ్ నన్నేంటి పన్నీర్ జల్లేగలంటావా? సారీ ఆవిడ పన్నీర్, నువ్వు వెల్కమ్ గర్ల్. హలో మా అందం చూసి మమ్మల్ని చీర్ గర్ల్స్ గా ఐపీఎల్ మ్యాచ్ లో అడిగారు తెలుసా? నిజంగా మీరు చీర్ గర్ల్స్ అయితే 6 కొట్టేవాడు, అమ్మో వీళ్ళు డాన్స్ చేస్తారని సింగిల్ కొడతాడు. అయినా ఏంటి ఇప్పుడు ఈ సన్మానానికి మనమంతా ఏంటి ఇక్కడ? యా నీకేంటి సన్మానం ఏంటి? సన్మానం గొప్ప చేస్తారు. వీడి సన్మానం చేయడం వాళ్ళ బాబాయ్ కూడా వస్తున్నాడు. మీరు చేసే పనులకి ఆ బాబాయ్లతో సన్మానం అయిద్ది అనుకున్నాను. మీ బాబాయ్ చేస్తున్నారా? మీరు ఖచ్చితంగా రావాలి పిన్ని గారు ఎలాగైనా. అన్నా అది అన్న వాళ్ళు ఏమైనా సరే నీకు సన్మానం చేయాలి, నీ కోసం నేను కోసుకుంటా అన్న. వద్దురా అసలే షుగర్ మళ్ళీ కోసుకునే చాలా ఇబ్బంది అయింది మనం అవన్నీ. ఏంటి ఇప్పుడు ఇది? సన్మానం. మరి మూన్మానం ఎప్పుడు? ఏంటి మూన్మానం? అసలు నీకు మానం, సిగ్గు, అభిమానం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు చాలా బాధగా ఉందన్న. మా ఇంద్రజ అమ్మ లేదు కదన్నా. ఈఎంఐలకు ఇబ్బందిగా ఉందా? ఏదిరా అమ్మలేదా? 10 20 ఓకేనా? దేనికి ఏంటిది? అమ్మలేదా అని అడిగా కదా. అమ్ముతున్నాడు. అన్నా నీ సన్మానానికి నేను వచ్చేదేనన్నా. బా స్లాంగ్ ను కూడా బోరు కొట్టించేది ఇడే. అన్నా బూట్లు వేసాను, ప్యాంట్ వేసాను, షర్ట్ వేసాను, అంత కొత్తగా ఉంది కదా. నీకు సర్ప్రైజ్. మందేసా మామూలు మాడుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. అది ఏం డ్రెస్ అది? క్వీన్ డ్రెస్. మరి నువ్వెందుకు వేసుకున్నావు? నువ్వు పని చేయడానికి వేసుకోమందులే. సరే ఇదేంటి? దిస్ ఇస్ లెహంగా. లంగా. అదేనా పొద్దుగాల నీ గురించి గుడివే పూజ చేపించిన నీకు సన్మానం అని. వీడు క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఉన్నాడు. వీడు పూజ అంటాడేంటి? అన్న నీకు అర్థమైతలే అన్న. పటా శ్రీదేవి నామకం చేసిన 2 రాష్ట్రాలకు తెలుసు. అరే 2 రాష్ట్రాలకు తెలియకుండా 2 షోలు కవర్ చేసేవారు నువ్వు. ఈ షో తీసేసేలోగా నేను బాగా రిజిస్టర్ అవ్వాలన్నా. నువ్వు రిజిస్టర్ అయ్యే ప్రాసెస్ లోనే తీసేస్తారు అనుకుంటున్నా ఈ షో, నాకు తెలిసి. ఈ సన్మానానికి ఏం తీసుకొచ్చాను నేను? ఆయన తీసుకొచ్చా? సన్మానానికి బోక్ కావాలన్నారు కదా, ఎందుకు తీసుకొచ్చాను? ఒరే బోక్ అయితే నువ్వు వచ్చి సరిపోయేది కదరా. అరే ఎందుకు ఏరుకుంటున్నావు? నీకు సన్మానం చేస్తారు కదా, పచ్చగా ఉండాలని పచ్చ కైతకాలు ఇవి మడత పెట్టేసి ప్యాంట్లో పెట్టేసి చెప్తా. అదే నీ సన్మానం గ్రాండ్ గా ప్లాన్ చేసాం కదా. మన ఆర్టిస్టులు వచ్చారు కదా, మన కోసం ఇంటర్నేషనల్ నుంచి ఫోన్ చేశారు. ఆర్టిస్టులకి ఎలా రానన్నారు. అలాగే లోకల్ లో మన సిల్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళకి ఫోన్ చేయకుండా వస్తానన్నారు. రాలే. సరే పిలువు వాళ్ళని. వచ్చే बाटे बाटे बाटे
చేసే కంట్రీ డ్యూటీ ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ ఓ భయ్యో బాగుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ శ్రీదేవికి వచ్చాం. ఏదేమైనా ఆది అంటే నాకు ఇష్టం భయ్యా. అవునా? ఎందుకు ఇష్టం? ఆ రోజే కదా మరి మటన్ చికెన్ పెట్టేది. పంచింగ్ పలక్నామాకే పంచా కాదది. శ్రీదేవి అంటేనే ఆది రాంప్రసాద్ అంటారు, రాంప్రసాద్ ఆది అంటేనే శ్రీదేవి అంటారు. ఎందుకలా? ఏం లేదు, ఎపిసోడ్ అయిపోలో నీకు అర్థమైంది. ఒక్కడైలాగే నువ్వు మాట్లాడేది, తర్వాత అంతా మేమే. నాకు ఒక డౌట్, షో మధ్యాహ్నం ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారు? రాత్రి చేయొచ్చు కదా. రాత్రి మేం చేస్తాం రా, మీరు టెలికాస్ట్ చేసుకోలేరు, అదే ప్రాబ్లం. సరే ఇదంతా వదిలేయండి. నేను ఇక్కడ కావ్య అనే ఒక అమ్మాయి ఉన్నాను, నాతో మాట్లాడొచ్చు కదా, వాళ్ళతో ఏంటి మాట్లాడుతున్నావు? అంటే ఒకసారి నవ్యతో పిలుస్తున్నారు, ఒకసారి కావ్యతో పిలుస్తున్నారు. ఎవరితో మాట్లాడాలి అర్థం కాక. ఇక్కడ నుంచి కావ్యతో నేను మాట్లాడతా, నవ్యతో నువ్వు మాట్లాడేసుకో. 1 2 3 4 5 6 7 8 నీవు ఓకేనా? మాస్టర్ ఏం చేస్తున్నారు? మా బాబుకి డాన్స్ నేర్పిస్తున్నా. మీ బాబుకి డాన్స్ నేర్పిస్తున్నారా? మీ బాబు వచ్చాడు ఎక్కడ? కడుపులో ఉండగా డాన్స్ నేర్పించేస్తున్నారా? మరి మామూలుగా ఉండదు. నేను మా అమ్మ కడుపులో మా నాన్న తెగ నేర్పించాడు. మరి మీ డాన్స్ రాలేదండి? మరి మిమ్మల్ని చూశాను కదా. పెద్ద అయిన తర్వాత మీ అబ్బాయిని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? 8th క్లాస్ వరకు చదివిద్దాం అనుకుంటా. 8th క్లాస్ వరకు? ఏ మా కౌంట్ అంతా 1 2 3 4 5 6 కిలోమీటర్ అంతవరకే కదా. 8 వరకు చాలా. ఈవెంట్ పేమెంట్ ఎంత? 10 ఇస్తాన్నారు. నాకు 8 చాలని చెప్పా. ఏదైనా అదే. ఇప్పుడు మన 3 గంటల వరకు కదా షో, 8 వరకు వెళ్ళడం. 1 2 3 4 7 8. సరే మీరందరూ కూర్చుంటే మన సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఓకే కుమ్మేద్దాం. అయితే ఈవెంట్ మీ ఇద్దరు వచ్చారా? లేదు, ముగ్గురం వచ్చాం. ముగ్గురు ఎక్కడ? మరి లోపల కావాలంటే మాట్లాడతావా? ఏంటి మాట్లాడతారా? ఏది మాట్లాడేం చూసారి? డాడీ 1 2 3 4 తర్వాత 5 6 5 6 7 8 నాన్న. ఎవరి నెంబర్ ఇది? ఓకే మాస్టర్, మీ ఫ్యామిలీతో వచ్చారు, హ్యాపీగా మీరు రిలాక్స్ అవ్వండి, కూర్చోండి వెళ్ళి. భయ్యా సన్మానం సక్సెస్ అవుద్ది ఎలా అవుద్ది? ఎంతమంది వచ్చారు కదా, గ్రాండ్ గా చేస్తున్నానా? దీనికి తోడు శ్రీదేవి డ్రామా కంపెనీ పిలుస్తున్నాను గ్రాండ్ చేయడానికి. అస్సలు అవ్వదు అయితే. అబ్బా పాత వాళ్ళు కాదు, ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు. వాళ్ళంటే అసలు కష్టం, అది వాళ్ళు అసలు కాదు, చూసాం కదా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, మెసేజ్ పెట్టాను చూడండి ఒకసారి. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. అమ్మగారు నువ్వెవరు? ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్నారు కానీ ఆ శ్రీదేవి ఎవరో తెలుసా? నేనే శ్రీదేవిని. శ్రీదేవియా? ఆ పోయిన అమ్మగారు 6 నెలలు బట్టి శాలరీ ఇవ్వలేదు. ఆ శాలరీ నాకు ఇవ్వండి. సో క్యూట్. వద్దులే శాలరీ, ఇది చాలు. ఇంకోసారి అనండి. నాకు ఒక డౌట్, రష్మి తెలుగు బాగుందా లేదా నా తెలుగు బాగుందా? చెమ్ములో నీళ్ళు బాగున్నాయా మగ్గులో నీళ్ళు బాగున్నాయా అంటే ఏం చెప్తావు? 2 చెరువు కట్టుకే కదా పోయేది. ఇగో మీకు విషయం తెలుసా? పోయిన వానరుని చూస్తే అమ్మ అనాలనిపిస్తుంది. నన్ను చూస్తే మేడం ఇవన్నీ కాదు, ఇందాక ఎంట్రీ సాంగ్ వేసుకుని వచ్చారు. అసలు ఆమె ఏది? యాంకర్ ఏది దీనికి? వస్తుంది. ఈవెంట్ ఏమైనా తెచ్చిందా? తెలీదు, చూద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీ. హలో ఎవ్రీబడీ, హలో. మేడం చెప్పండి.
కొంచెం ఎల్డింగ్ చేస్తారా ఈ రింగ్ కి ఎల్డింగ్ చేస్తారా ఈ రింగ్ కి మా యాంకర్ గారు ఎల్డింగ్ చేసేదాన్ని కనపడుతున్నారు ఇది కూలింగ్ క్లాసెస్ సారీ స్టైల్ క్లాసెస్ వెల్డింగ్ క్లాసెస్ కాదు వెల్డింగ్ క్లాసెస్ కాదు. ఏమమ్మా ఆ పోయినోడు కంటే ఆ 4 ఇల్లు తిరిగి లేట్ అయ్యేది నీకేమైంది? నేను కూడా ఈ మధ్య తిరగడం స్టార్ట్ చేశాను ఈవెంట్స్ కి వెళ్ళి ఏమని అడుగుతున్నావు? మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నా. అలా అడిగితే ఎవడియడు? మీ దగ్గర ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడగాలి. ఏంటి అలా చూసుకున్నారు ఒకళ్ళొకళ్ళు? ఈ మధ్య కాలంలో యువర్ గ్లామర్ ఇస్ జస్ట్ ఇంక్రీజింగ్ ఈ కాంటెంట్ అంటే నాకు ఇష్టం. పూర్ణ ఈ మధ్య కాలం నీ గ్లామర్ కూడా బాగా పెరిగింది తెలుసా మేడం? ఈ మధ్య నా జుట్టు బాగా పెరిగింది తెలుసా? సొల్లాపు మీరు సొల్లు చెప్పినప్పుడు నేను ఆపమన్నానింది. అయినా ఏంటి మేడం అమ్మగారు ఇంత మంచిగా రెడీ అయ్యి వచ్చారు, మీరు రెడీ అయ్యి రావాలి కదా ఈవెంట్ కి. మేడం మీరు ఏదో సినిమా సీక్వెన్స్ చేస్తున్నారని విన్నా, నిజమేనా? అవునా? ఏ సినిమా అది? అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాని ఇక్కడమ్మాయి అక్కడ అబ్బాయి సీక్వెన్స్ చేస్తున్నారంట. మీ సినిమా 100 ఎపిసోడ్లు ఆడాలని కోరుకున్నాను. ఏం చేస్తారా అంటే 100 ఎపిసోడ్ ఆడాలన్నారు కదా, ఇది 2వ ఎపిసోడ్ కదా, 2 ఆట ఇంకా 98 బ్యాలెన్స్ ఇంకా 98 బ్యాలెన్స్. మేడం ఇంతకీ ఏ ఈవెంట్? ఏదో శ్మశానం ఈవెంట్ అన్నారు. శ్మశానం కాదు సన్మానం అయి ఉంటుంది. వదిలే ఇంకో 5 ఈవెంట్లు ఆగితే మొత్తం అందరం శ్మశానమే మీ దెబ్బగానే. చైనా ఓనరు జపాన్ యాంకర్ వచ్చారు, మనకి ఏంటి ఈ రోజు ఏం లేదా? ఈ రోజు మనకే సన్మానం, మీరు దాన్ని ఘనంగా జరిపితే. ఏం పీకేరని సన్మానం? ఏం పీకారే? మొబైల్ ది శ్రీదేవి పూర్ణ గారు సన్మానం చేద్దాం ఆది గారికి ఈ రోజు. పూర్ణ గారు మీ గ్లామర్ ఇక్కడ నుంచి తగ్గిపోతుంది, వెళ్ళి కూర్చోండి. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఆది రామ్ ప్రసాద్ వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు మీ సన్మానం అద్దరిపోయేలాగా ప్లాన్ చేసుకుంటాం. ఒక ఎపిసోడ్ చూశాడు కదా, ఏమన్నాడు బాబు? బాబు జనరల్ గా మాట్లాడుకొని ఉంటారు కదా, ఏమన్నాడు అంటున్నా? ఇంకేమంటాడు? సూపర్ సూపర్ సూపర్. మీ ఇద్దరు మాట్లాడుకున్నది కాదు, ఎపిసోడ్ ఎలా ఉందన్నాడు. ఎపిసోడ్ ఎలా ఉందన్నాడు. ఏమన్నారంటే ఆది రామ్ ప్రసాద్ లేకపోతే ఇంకా బాగుండేది అన్నాడు. అన్నాడా? అందుకే పంపించాం. ఓకేరా నువ్వు వెళ్ళి కూర్చుంటే నీ సన్మానం చేస్తాం రా. గ్రాండ్ గా చేయాలి, గ్రాండ్ గా చేస్తాం రా. ఆయన ఏంటి డామినేట్ చేస్తున్నాడు? ఏం పెట్టుకున్నాడు? గ్లాస్ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకోలేదు. మీకు సన్మానం చేయాలి కదా? అవును. అయినా ఇక్కడ ఎందుకు నించున్నారు? సరే అది మన సన్మానానికి స్నానం చేయాలి ఫస్ట్. Can we have the సన్మానం ప్రాపర్టీస్ on the stage please? ఇప్పుడు నా సోదరుడు ఆదికి సన్మానం. అక్షంతలు ఇచ్చారు, చిన్నవాళ్ళు వేయొచ్చా? మీ పిల్లలా వేయకూడదురా, నువ్వు వేయొచ్చు. నేను ఆది సన్మానానికి 1000 రూపీస్ చదివిస్తా. ఎక్కడ చదివింపులు లేవమ్మా, ఎందుకంటే ఇటు చాలా చదువుకున్నాడు, డిగ్రీ బీటెక్ చేశాడు కాబట్టి మనం చదివించవసరం లేదు. ఆదికు బిరుదు ఇవ్వబోతున్నాం. ఎన్ని రోజులు హైపర్ ఆది ఉంది కదా, హైపర్ ఆదితో పాటు పంచరత్న ఆదికి, పంచరత్న ఆదికి అక్షతలేండి ముందు అందరూ. బాగుంది. ఇక్కడ ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే మీరందరూ కలిసి సంతోషంగా సన్మానం చేసుకుంటున్నారా? మా ఆదికి సన్మానం జరుగుతున్న రోజు ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందా? నువ్వు పైకి రా చెప్తా. సార్ పైకి రా. ఈ సన్మానం నాకు వద్దు. ఫస్ట్ ఆడపిల్లకి అన్యాయం చేసినవాడు తేల్చి ఆ తర్వాత సన్మానం. అది నీ మనసు నాకు తెలుసు, అందుకే నీకు సన్మానం చేస్తున్నావు. ఎంత మంచోడికి ఈ రోజు సన్మానం కూడా కొడుతున్నావు అంటే ఆ అమ్మాయికి అన్యాయం చేసింది నువ్వేనేమో అని నా డౌట్ అన్న. అరే అది అమ్మా మీదే ఊరు? మాది వైజాగ్. వైజాగ్. దొరికాడు. వైజాగ్ దొరికింది ఈడు, నేను కాదు. వాడు ఫస్ట్ టైమే దొరికేశాడు, మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయడు. వాడిని వదిలే.
నాకెక్కడో బాగా కొడుతుందన్న నీ మీదే. అది కాబట్టి నీ మీద వచ్చేస్తున్నా నన్ను అందుకో అక్కడే తెలిసిపోయింది. నువ్వు కాకపోతే ఇంకెవరు అవుతారు? ఆడికి షుగరు కష్టం, అక్కడ కలర్ లేదు, అక్కడ కిడ్నీలు లేవు, ఆ చివర టాలెంట్ లేదు. వీళ్ళందరూ కాకపోతే రోహిణికి ఏమన్నా రష్మి నువ్వేమన్నా మోసం కానీ ఎవరు ఈడు ఒకవేళ ఈడు మోసం చేసేదాకా వెళ్ళాలంటే ముందు ఈడు మాట్లాడింది అమ్మాయికి అర్థం అవ్వాలి, అవ్వదు. ఇది ఇక ఇందులో కూడా ఎవరైనా రికమెండ్ చేస్తే గానీ ఈడు మోసం చేయలేడు. మరి ఇప్పుడు ఎట్లా జరిగింది మోసం? నీ సన్మానం రోజు ఇలాంటి నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. నాకు ఈ సన్మానం వద్దు. ఫస్ట్ ఆ అమ్మాయికి అన్యాయం చేసినోడు ఎవడో తేలాలి. చెప్పమ్మా ఎవడో? నువ్వే నన్ను మోసం చేసింది హైపర్ ఆది. ఇప్పుడే అందరూ నాకు మంచివాడిని అని చెప్పి ఇంత పెద్ద సన్మానం చేస్తుంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను మోసం చేశానంటావా? అసలు ఆ క్లాత్ నువ్వా ఎవరు తెలీదా నీకు? నేను ఎక్కడో చూసినట్టుంది కానీ తెలియదు. చాలా మంది ఉంటారు, మర్చిపోయి ఉంటారు, గుర్తించుకోరా. ఫ్లోలో ఏదో అయిపోయి ఉండదు, గుర్తించుకో. ఎవరు తెలీదా నీకు? నిజంగా కళ్ళు తెలీదా నీకు? ఈ మొహం ఎప్పుడు చూడలేదా నువ్వు? మొహం చూసినట్టు ఎప్పుడు మొహం చూడమ్మా? నేనేం చూడలేదురా. నాకు నువ్వెవరో తెలియదు. అరే మోసం చేసే ప్రతి మగాడు ఫస్ట్ చెప్పే డైలాగ్ అదేరా. అయితే నువ్వు ఎన్నిసార్లు చెప్పావన్న ఈ మాట? మోసం చేసిన ప్రతి మగాడు చెప్పే మాట ఇది. అంత పని అయిపోయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదంటారు. ఆది నువ్వు ఇలాంటోడు అనుకోలేదా? అలా అడగండి, బుద్ధి చెప్పండి వాడికి. చాలా తప్పు చేసావా? అది కృష్ణకాంత్ పార్క్ లో ఏ బల్లని అడిగినా కృష్ణకాంత్ పార్క్ లేదు, నేను ఆడు కాదు. చార్మర్ దగ్గర ఏ గోడ మీద మన ఇద్దరు పేర్లు రాసుంటాయి. ఆది లవ్ పూర్ణిక. పూర్ణిక నువ్వా? అమ్మాయితో ఎప్పుడు చేసి చార్మినార్ లో ఈ చేతులతో మట్టి గాజులు కొనిచ్చావు. ఈ చేతులకి అదేనా గుర్తుందా నీకు? మట్టి గాజులు కొనిచ్చి నీ జీవితం మట్టి పాలు చేసావు. అది ఫోన్ తీయను ముందు. నాకు గతం గుర్తు రావట్లేదయ్యా. నాకు గుర్తొచ్చింది అమ్మాయి ఎవరు. మరి ఇంత ఎదవని అనుకోలేదా? అది ఒక ఆడపిల్లని మోసం చేస్తావా? ఒక్క నిమిషం. చార్మినార్ లో గోడకి వెళ్ళి ఐ లవ్ యు రాయించుకుంటావా? ఒక్క నిమిషం. ఇంకెన్నాడు రా నువ్వు పనోడు? అసలు పనుడు నువ్వు కాదురా, ఆయన పనోడు అంటరా. దీనికి ఆపమన్నా కాదు. ఇప్పుడు నీకేం కావాలి? నాకు న్యాయం కావాలి. న్యాయం కావాలి. అది ఉండేవాడు ఎప్పుడు నాతో. అరే పరదేశి, నువ్వు నమ్ముతున్నావరా ఇదంతా? పరదేశి మీరు మాట్లాడుకోవాలి. ఏంటి ఆలోచిస్తున్నావేంటి? నేను లోపలికి వెళ్తే నువ్వు తీసుకొచ్చావు, నువ్వు లోపలికి వెళ్తే నేను తీసుకురాగలంటావా? ఏంటబ్బా అమ్మాయి అంత సీరియస్ గా బాధపడుతుంటే మీరు కామెడీలు చేస్తారు ఇక్కడ. నీకు ఎవరు లేరనుకున్నా మేము అందరూ ఉన్నాం నీకు సపోర్ట్ గా. సరే నువ్వు వెళ్ళరా. నాకు ఒకసారి గుర్తు చేయి, మనం ఏం చేసామో గుర్తు రావట్లే. కేఫీకి వెళ్ళి ఎలా ఫుడ్ ఆర్డర్ చేయాలో కూడా తెలియదు నీకు. అది నువ్వు టీమ్ లీడర్ గా ఉన్నా నీ పరువు పోతుంది అని చెప్పి ఫుడ్ ఎలా తినడం కూడా తెలియదు నీకు. ఈ చేతులతో ఎలా తినాలని ప్రేమగా తినిపించి నేర్పించానే, అది కూడా గుర్తులేదా నీకు? నువ్వు తినిపించావా నాకు? ఆడే తినేస్తా, నువ్వు తినిపించడం ఏంటి అసలు? అన్నీ అయిపోయాక చేతులు పట్టుకుంటే ఉంది. అప్పుడే అనుకున్నాను నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. ఆడు తెలిసి నేనేం చేయడు కానీ పక్కెళ్ళు. కానీ అది నువ్వు ఇలాంటి మోసగాడు అనుకోలేదు. నాకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. రామ్ ప్రసాద్, ఈ రోజు ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం ఇక్కడ. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు అమ్మాయి నాతో ఉంటుందా? అమ్మ నువ్వు అప్పుడు జరిగిద్ది అన్యాయం. ఇదిగో తేలాలంటే ఫస్ట్ మీ అందరూ కూర్చొని, నాకు టెన్షన్ పోద్ది. ఇదిగో నిజంగా ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నేను మోసం చేయలేదు. అరే ఇప్పుడు చెప్పు, అన్యాయం చేయలేదు అన్నా కదా, పిల్లలు పుట్టారు. మరి మోసం చేయకుండా పాప ఎలా పుట్టింది? పాప కాదు, క్యాండిల్ లా ఎలుగుతున్న నా జీవితాన్ని
అని అని బట్టే కేకులో ఆర్పేశాడు వీడు. మొత్తం కలిపితే పోతారే కంతలేవు, నేను నిన్ను ఆర్పేశాను. నేను ఇట్లావే అది అప్పుడే మర్చిపోయావా నా గురించి? ఇక కూల్ డ్రింక్ పోసుకొని స్టాప్ పెట్టుకుని I want to see that. కూల్ డ్రింక్ లేకపోయినా పర్లేదు, నా ఆది వాటర్ అయినా తాగేస్తాడు అని. ఇంకా నయ్యోరా ఆది గారు వాళ్ళేంట్రా రివర్స్ పాట వేశారు? తాళం కప్పచ్చున్నది, తాళం చెవి పెద్దదే కదా, పెద్దదే కదా. మరి అమ్మాయి అంటే ఓకే, ఒక హైట్ బానే ఉంది. చిన్నపిల్లలతో ఏంటండి నీకైనా? అది ఒక వర్షం పడుతున్న రాత్రి. వర్షం కూర్చొని రాత్రి అది ఉరుములు మెరుపులు. ఆ ఉరుములు మెరుపులు అసలు నువ్వు ఉంటావరా? నీతో ఏమైనా చేయడానికి నేను లిఫ్ట్ కావాలని తడిచిన బట్టలతో ఉన్నాను. నువ్వు ఆశగా నా వంక చూసావు. ఎలా చూశాను? ఆ రోజు నువ్వు సరే కానీ ఇంతకీ నీ పేరేంటి? ఆరిపోయిన దీపం. ఆరిపోయిన దీపం. నీ పేరే ఆరిపోయింది దీపమా? అయితే ఇంకెక్కడో ఆరిపోయి ఉంటావు. అది ప్రూఫ్ చేసుకో. ఏంటది? ఈ అమ్మాయిని మోసం చేయలేదని ప్రూఫ్ చేసుకో. కావాలంటే ఆ దీపాన్ని ఆర్పేసానని ఒప్పుకుంటా, కానీ ఈ దీపం ఎవరో నాకు తెలియదు అసలు. అంటే మీరు మోసం చేశారని ఒప్పుకుంటారు. దీనికి సొల్యూషన్ ఎదురు ఉంది. ఏంటది? ఇంకొకరు ఉన్నారా? అసలు మగాడు కథ నొప్పేసుకో, మగాడు కథ నొప్పేసుకో. ఇద్దరిని నేనే ఆర్పేసి వదిలేండి. నాలాంటి చిన్న పిల్లలు ఎంతమంది మోసం చేస్తావు? ఆది గారు మీరు మరి ఇంత ఎదవని అనుకోలేదండి. అంటే ఇప్పుడు సన్మానం ఆపేస్తారా? సన్మానం ఆగకపోయినా అది సెకండరీ ఇష్యూ. మాకు పేమెంట్ ఇవ్వాలి. ఈ అమ్మాయికి మీరు మోసం చేయలేదని ప్రూఫ్ చేయాలి. అమ్మాయి అంటే నేను కూడా మోసపోయిందాన్ని. అసలు ఏ యాంగిల్లో నేను మోసం చేశాను రా? నేను నాకు అర్థం కాలేదు. ఎపిసోడ్ అయ్యే లోపు నేను ఎవరిని మోసం చేయలేదని ప్రూవ్ చేసుకుంటా. ఎపిసోడ్ అయ్యే వరకు నువ్వు మా ఇద్దరిని మోసం చేసావని మేము నిరూపిస్తాం. మీరు మోసం చేయలేదు అంటున్నారు, ఈమె మోసపోయిందని అంటుంది. అసలు ఏం అర్థం కావట్లేదు. నిజంగా చేయలేదండి బాబు, కావాలంటే ఇప్పుడు చేశాను. మీరు ప్రూఫ్ చేసుకోండి. ఎపిసోడ్ అయ్యే లోపల ఇది మీరు ప్రూఫ్ చేసుకోవాలంతే. నువ్వు ఏం టెన్షన్ పడుకు పూర్ణిక. ఆది గారు మిమ్మల్ని మోసం చేస్తుంటే మేము ఆది గారిని ఏం చేస్తాం? సన్మానం చేయము, కానీ పేమెంట్ తీసుకుంటాం. అండ్ మిమ్మల్ని ఆయనకి ఇచ్చి పెళ్లి చేపిస్తాం. ఏమయ్యా, నేను ఇద్దరినే మోసం చేసి ఉండొచ్చు. ఆవిడ యాంకర్ అని కొన్ని లక్షల మందిని మోసం చేస్తుంది. చూడు ఏంటది? మీరు ఎక్కడ వెళ్ళి కూర్చోండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నీ పరిస్థితి ఏంట్రా? దొంగ ఆ రోజు అయిపోయింది కదా, మళ్ళీ ఆది ఒక అమ్మాయిని మోసం చేశారని అందరూ అంటున్నారు. మరి ఆది మంచోడా చెడ్డోడా అని మన షూటింగ్ లో పనిచేసే పబ్లిక్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుందాం. మహేష్, ఇప్పుడు ఇదంతా చూసావు కదా, ఆది మంచోడా కాదా? ఆదేనా మంచోడు కాదన్నా. ఎందుకని? ఎందుకంటే నేను 5 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నా అన్న. ఆయన ఎట్లా అంటాడు నాకు తెలుసది అన్న. ఎందుకంటే ఇట్లా అమ్మాయిలు పిలుస్తాడు, వాళ్ళతో ఏదో గంటలు మాట్లాడుకుంటూ సోదీలు పెట్టుకుంటూ ఉంటాడు. రోజుకి ఒక్కొక్క అమ్మాయిలతో ఫోన్ మాట్లాడుతాడు. నెక్స్ట్ డే కాగానే వాళ్ళ నెంబర్ బ్లాక్ లిస్ట్ పెడతాడు. లేడీస్ వస్తే అలా డ్రెస్ ఐరన్ చేపించుకురా, అలా ఫుడ్ పెట్టేసేపు అని ఏదేదో చెప్తుంటాడు అన్న. ఈ అసిస్టెంట్ గా చేయాలో చేయకూడదు నాకే అర్థమైతే అన్న. మొత్తానికి ఆది మంచోడు కాదంట. మంచోడు కాదన్న. ఏంటి అది? మీ అసిస్టెంట్ మీ దగ్గరున్న మనిషి మీ గురించి మరి ఇంత చెత్తగా చండాలగా మాట్లాడుతున్నాడు. ఏంట్రా విషయాలు చెప్పలేదు? ఇద్దరు ఒకే రూమ్ కదా. మీ అసిస్టెంట్ కూడా వస్తే తెలుస్తుంది ఏంటనేది. అందుకే రాలదాడు. ఓకే, నెక్స్ట్ ఒపీనియన్ చూద్దాం. అమ్మా, ఆది మంచోడా కాదా? మంచోడు కాదు సార్. ఎందుకు? ముడుస్తుంటాడు, మా దిక్కు చూస్తుంటాడు. చెత్త బుద్ధి ఉంది ఆయన దగ్గర. అవునా? అలాంటోడు కాదే. అలాంటోడే సార్. మేము ముడుస్తుంటే మా దిక్కు అలా చూస్తుంటాడు. ఏంటి ఆది గారు ఇది? మీ పక్కన కూర్చోవాలంటే భయం వేస్తుంది. వాళ్ళు సరిగ్గా ఉడుస్తున్నారా లేదా అని చూసారా బాబు? నన్ను కూడా చూసాలా అంటే నేను ఎప్పుడు ఉడిచాను? అసలు ఓడవాల్సింది నువ్వు కదా అని చూశాను. ఆది గారు ఇప్పుడు నేను మీ పక్కన కూర్చోవాలా వద్దా? కూర్చో, ఎలాగో ఉడిచేదానిలాగా ఉన్నావు.
చూసేయగల్లా. సరే చూశాను, అసలు ఏముంది వాడి దగ్గర చూడడానికి? అది విషయం కాదు, మీరు చూసారా లేదా అది పాయింట్. మేడం 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 కొంచెం ఫ్యాట్ ఎక్కువైంది, డైట్ చేయండి కొంచెం. అమ్మో ఇంకా ఎంతమంది ఒపీనియన్స్ చూసుకోవాలో. ఓకే నెక్స్ట్ వీడియో. ఉపేంద్ర ఇదంతా చూసావు కదా, ఆది మంచోడా కాదా? మంచోడు కాదన్నా. ఎలా చెప్తున్నావు? అంటే రోజు నేను ఫుడ్ పెడుతుంటా కదా, మామూలుగా చేతిలో క్యారేజ్ చేతులు ప్లేట్లు పట్టుకుని పోయాను. డోర్ లోపలికి వెళ్తే అన్న ఇంకో అమ్మాయితో ఉన్నాడు. అవునా? ఎందుకు డోర్ కొట్టుకుని లోపలికి వచ్చి తిట్టాడన్న. సర్లే అనుకుని మా భోజనం వడ్డిస్తున్నా. భోజనం వడ్డిస్తే 4-3 అమ్మాయితో కూర్చొని ఉన్నాడు. వాళ్ళతో సరసం ఆడడం, గిల్లులు కోవడం, మళ్ళీ ఫోన్ లో 3 అమ్మాయితో ఫోన్ మాట్లాడడం. అసలు మంచోడు కాదన్న ఆదన్న. అయ్యో రామా, ఇప్పుడు వచ్చినోడు మంచోడు అనుకుంటున్నారా? వాడు మామూలుడు కాదు అసలు, వాడు మామూలుడు కాదు అసలు. టాపిక్ మీ గురించి, ఆయన గురించి కాదు. నెక్స్ట్ వీడియో. నేను శ్రీదేవి డ్రామా కంపెనీ చేయను. ఎందుకన్నా ఏమైంది? నాకు ఆది బాధ పెడుతున్నాడు నన్ను. ఇప్పుడేనా అంతకుముందు ఏమన్నా జరిగింది ఇలాంటి? దగ్గర ఒక 1 year నుంచి అడుగుతున్నాడు, తప్పించి తిరుగుతున్నాను. అదేంటన్నా అంతకుముందు ఆది నీకు హెల్ప్ చేశాడని చెప్పావు కదా? చేశాడు, దాని ప్రతిఫలంగా అడుగుతున్నాడు. అంటే ఇంతకీ ఆది మంచోడా కాదా అన్న? చెప్పిన మంచోడా మేము కామన్ సెన్స్ లేదు. నేను కామెడీ చేయమని కామెడీ చేస్తావా లేదా కమిట్మెంట్ తో ఉండు, అది నేను అనేది. డయాలసిస్ పేషెంట్ కూడా వదలలేదు, డైరెక్ట్ గా అడిగావంట. అది ఆయనకు కిడ్నీ లేదా? అది ఇప్పుడు ఏంటి, అది నేను చేయడం వల్లే పోయినాయి అంటారేంటి? అందరూ మీ గురించి మరి ఇంత చండాలంగా చెత్తగా మాట్లాడుతున్నారేంటి? ఐఎమ్ లీవింగ్ యార్, ఐఎమ్ లీవింగ్ ప్లీజ్. నేను రాను ఇంకా. ఏరా నిన్ను కూడా మోసం చేశానా చెప్పు. నాకు ఇంకా భయం ఇక్కడ కూర్చోడానికి. షాది గారు దిస్ ఇస్ రియల్లీ డిస్గస్టింగ్. ఆదిని ఎవ్వరు చెడ్డోడా, నేను మాత్రం మంచోడని చెప్తాను. ఇన్ని రోజుల నుంచి ఇద్దరు ఒక రూమ్ లో కదా, ఎప్పుడన్నా కమిట్మెంట్ అడగలేదు అడ్డాను. ఆది గారు దిస్ ఇస్ నాట్ రైట్. ఆది గారు ఏం చేద్దాం ఇప్పుడు? ఇంత మంది మీకు అగేన్స్ట్ గా ఉన్నారు. నేను ఆ అమ్మాయిని మోసం చేయలేదు, ఆ వీడియోలో చెప్పింది ఏది నేను చేయలేదు. అది మీరు ప్రూఫ్ చేసుకోవాలి. చేసుకుంటా, ఎపిసోడ్ అయ్యేలోపు అన్ని క్లియర్ చేసుకుంటా. సర్లే ఇంకా అంటే ఒక మనిషికి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి మనకి తప్పదు. మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఇంకా మోసం చేస్తాడమ్మా. అసలే పక్కన నేనే ఉన్నాను, ఎవరికి చెప్పగలవా? నీకు దండం పెడతాను, పప్పు చెక్కు తీసుకొని బయటికి వెళ్ళు. ఎవడు పెట్టు. అమ్మో దీన్ని ఎలా కొరుకుతున్నావు అంట నువ్వు. ఆది గారు మీరు మోసం చేశారా లేదా? ఈ మొత్తం గందరగోళంలో అసలు విషయం మర్చిపోయాం, మీ సన్మానం విషయం మర్చిపోయాం. సో మీ సన్మానం కోసం మేము ఒక సింగింగ్ సెగ్మెంట్ ప్లాన్ చేస్తాం. యాక్చువల్ ప్లాన్ చేసింది నేను కదా. అదే మీరు ప్లాన్ చేస్తే నేను ప్రెజెంట్ చేస్తున్నాను అంతే. సో ఇప్పుడు ఈ సింగింగ్ సెగ్మెంట్ లో అద్దరిపోయే పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సీతారాం అండ్ హసీరా గారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది. ముహూర్తం ముందరున్నది, తుదాసని పందిరన్నది. చుక్కవారవా, ముక్కు పొడకవారవా, ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది. ముహూర్తం ముద్దరున్నది, పట్టురన్నది. ముక్కు చుక్కవారవా, ముక్కు పొడకవారవా, నల్ల చక్కవారవా, కళ్ళజోడు వారవా. ఓలే
ముక్కా పుల్లా చుక్కా నీలా లైలా లైలా కార్కులోన సరదాగా జోడిని జాజ్మిన్ పికాసో చిత్రాలన్నీ కౌబాయి కన్ను కొడితే ప్లే బాయ్ చెయ్యి పడితే ఒళ్ళంతా సెక్కయింది గుండెల్లో ఫిక్స్ అయింది జాజ్ మ్యూజిక్ పిల్లయ్యేను పరవేడి కళ్ళయ్యేను కౌబాయి లేబాయి కళ్ళయ్యేను జాగుమాని చేయగల పరా జత చేరి నేడు జతి జర పర జర జల్లి జల్లి పెందల కడనే రారా ఒడి అంతరంగ సంపద మనగే రాగా కసి కూడా కసికో కలాగు సరి సరసుడ రార మాటకే ముడి పడ నిషి కేలి 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 సత చోరా चल गए इश्क जमाना कर गए हर दिल को दीवाना चल गए है इश्क जमाना कर गए हर दिल को दीवाना సార్ మేడం మీకు ఒక చిన్న రిఫ్రెష్మెంట్ బ్రేక్. ఇప్పుడు మీ ప్లేస్ లో ఆది అండ్ రామ్ ప్రసాద్ గారు వచ్చి ఎంటర్టైన్ చేస్తారు. బేసిక్ గా మీరే రీమిక్స్ చేస్తారు, మిమ్మల్ని మీరు రీమిక్స్ చేస్తున్నాం అంతే. అమ్మో అప్సరహ ముస్తహ బదిలింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. కొన్ని రియాలిటీస్ మాట్లాడుకుందాం ఇక్కడ. మీరు ఏం పాడారో అది పక్కన పెడితే మీ కాన్ఫిడెన్స్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా మాకు కావాల్సింది శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంటర్టైన్మెంట్, అది మాత్రం మీరు 100% ఇచ్చారు. సీతారాం గారు అండ్ హసీనా గారు, వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. పూర్ణ గారు, మీరు కూడా ఈ పర్ఫార్మెన్స్ ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశారు. ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, అది మాత్రం మీరు 100% ఇచ్చారు. అది కూడా ఒక వేరే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తో ఇచ్చారు. సో మీకు ఎలా అనిపించింది? You know what? You are not singers, kada. You just want to entertain people. You want to make people laugh. You made everyone laugh. It's very nice. మీరు ఇంకా వచ్చి ఇలా పర్ఫార్మెన్స్ చేసి మన అందరూ నవ్వాలి అంతే. అబ్సల్యూట్లీ. అండ్ దే ఆర్ యాక్చువల్లీ సోషల్ మీడియా సెన్సేషన్ అన్నమాట. అండ్ చాలా 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 నంబర్ ఆఫ్ స్టేజ్ షోస్ కూడా చేశారు. ఆదర్శ్ అండ్ రవికృష్ణ, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? వాళ్ళ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే మేబీ కొన్ని ఇయర్స్ అయింది నేను ఇంత నవ్వి. ఫుల్ టు ఎంటర్టైన్ చేశారు అసలు. ఎక్స్ట్రీమ్లీ సార్, మీ కాన్ఫిడెన్స్ కి మెచ్చుకోవాలి సార్ అసలు నిజంగా. ఇంకా మేడం అయితే లిరిక్స్ అసలు వదలట్లా, ఒకటి మిస్ అయిపోయినా సరే అసలు క్షమించట్లా లిరిక్ ని, మామూలుగా కాదు. కానీ మేడం సూపర్ మేడం. మీ వాయిస్ చిన్న మధ్యలో ఇస్తారు కదా మేడం, అయ్యి హైలైట్ మేడం.
చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు. ఆదర్శ్, నేను వీళ్ళ వీడియోస్ కొన్ని ఇన్స్టాగ్రామ్ లో చూశాను, అప్పుడే ఎంజాయ్ చేశాను. ఇక్కడ లైవ్ లో చూసేటప్పటికి ఇంకా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు వరకు నవ్వింది ఒక ఎత్తు అయితే వీళ్ళు వచ్చిన తర్వాత నవ్వింది ఇంకో ఎత్తు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదర్శ్. మా సాంగ్ మేము సరదాగా చేసింది యాక్చువల్గా, కాకపోతే అంతా వైరల్ అయిపోయి తెలంగాణ, ఆంధ్ర, నార్త్ ఇండియా మొత్తం, అమెరికా, లండన్ షేర్ మార్కెట్ లో స్క్రీన్ మీద వేస్తున్నారంట అక్కడ రిలీఫ్ కోసం. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి వెళ్ళిపోయింది. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్ని కంట్రీస్కి వెళ్ళిపోయి అప్రిషియేషన్ ఆల్ కంట్రీస్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. వెరీ మచ్ హ్యాపీ అబౌట్ దట్ అండి. హసీనా గారు, మీకు ఎలా అనిపించింది? ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా వస్తానని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా చిన్న డ్రీమ్ ఎప్పటి నుంచో ఇక్కడ సాంగ్స్ పాడాలని. ఇక్కడ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇక్కడికి రావడానికి కారణం అందరూ, మీ అందరికి థ్యాంక్ యూ. మీ పర్ఫార్మెన్స్ తో పాటు సపోర్ట్ చేశారు ఆది రాంప్రసాద్ గారు. మీ పర్ఫార్మెన్స్ కాకుండా వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే మేము సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాం. వాళ్ళని ఇలా ఒక లైవ్ స్టేజ్ మీదకి తీసుకొచ్చే సత్తా మన శ్రీదేవి డ్రామా కంపెనీకే ఉందని మళ్ళీ ఇంకోసారి నిరూపించారు మన వాళ్ళు. సో ఆ విధంగా మీ కోరిక తీరింది, మిమ్మల్ని చూసే మా కోరిక తీరింది. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. రాంప్రసాద్ గారు, టాలెంట్ అనేది ఎలాగున్నా పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా టాలెంట్ ఉంటే బయటపడుతుంది. సో మీది ఒక రకంగా వచ్చి బయటపడింది, దాన్ని మేము ఎంజాయ్ చేసాం. నిజంగా మీరు ఈ సాంగ్ మెగాస్టార్ చిరంజీవి గారి ముందు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతను కూడా చూసి ఎంజాయ్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. సీరియస్ గా ఎప్పటికైనా మీరు మంచి సింగర్ లెవెల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు కాదని కాదు, ఇప్పుడు కాదు మీరు సో ఇదే కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తూ ఉండండి. సార్ మీరు బాగా పాడారు. అలా ఇక్కడ మన లోకల్ టాయిలెట్స్ టాలెంట్స్ ఉన్నారు ఇద్దరు, ఆ బాబీ అండ్ దుర్గారావు. రండి. పాట పాడమన్నారు, మ్యూజిక్ ఇవ్వమని లేదు. సీతారాం గారు, మీ వాల్యూ ఏంటో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాకు తెలిసింది. నన్ను క్షమించండి డైరెక్టర్ గారు అండ్ జడ్జి గారు, నన్ను క్షమించండి. సారీ. మేము మిమ్మల్ని ఫ్లష్ చేస్తున్నాము, బయలుదేరండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సీతారాం గారు అండ్ హసీనా గారు వచ్చి మా అందరిని ఎంటర్టైన్ చేసినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. పూర్ణ గారు, వీళ్ళ మధ్య జరుగుతున్న హీటెడ్ డిస్కషన్ లో ఒక హాట్ పర్ఫార్మెన్స్ వస్తే ఎలా ఉంటది? బాగుంది కదా? అవును. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ ద సూపర్ హాట్ కపుల్ రవి కృష్ణ అండ్ కావ్య. అలజడి దేనికో గ్రహించలేవా, అరమరి కల తెర విడు అలికిడి పోల్చుకో తేల్చుకో. రమడి రహస్య యాతన చూసా, తగు సహాయమై వచ్చేసా.
తగ్గించిపోలేనా కామెంట్స్ తీసుకునే ముందు వెంటనే సుదర్శన్ మాస్టర్ ని పిలవాలి. సుదర్శన్ మాస్టర్ అద్దరిపోయింది, చాలా బాగా చేశారు, అల్ట్రా హాట్ గా చేశారు. పూర్ణ గారు ఎలా అనిపించింది ఈ సిజ్లింగ్ పర్ఫార్మెన్స్ మీకు? రవి గారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్, ఇంకా పర్ఫార్మెన్స్ హాట్ అయితే ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్? రియలీ నైస్. కావ్య చాలా బాగుంది అండ్ సుదర్శన్ అయితే నా ఫేవరెట్, నా క్యూటీ బాయ్ సుదర్శన్. ఇట్స్ రియలీ నైస్ టు సీ పర్ఫార్మెన్స్ లైక్ దిస్. కానీ హాట్ అబ్బా హాట్. అది హెల్త్ ఇష్యూ అయి ఉంటుంది మేడం, చెక్ చేసుకుని ఒకసారి. థ్యాంక్ యూ పూర్ణ గారు. ఆది గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? కావ్య చాలా బాగా చేసింది. ఒరే దుర్మార్గుడా, నీ కళ్ళు అమ్మే మీద వేసావు ఇప్పుడు. అంటే మీరు కావ్యని చూసారా, పక్కన చేసిన రవికృష్ణ గారిని చూడలేదా? నాకు కావ్య నుంచి నేను చూపు తిప్పుకోలేకపోయా సీరియస్ గా. అయితే ఇందాక వరకు డౌట్ ఉండింది, ఇప్పుడు కన్ఫర్మ్ వాళ్ళు చెప్పినవన్నీ. సర్లే మరోసారి మన అందరి కోసం కావ్య అండ్ రవి ఆ పర్టికులర్ బ్లాక్ మళ్ళీ చేసి చూపిస్తారు. వాళ్ళు ఏ బ్లాక్ చూపించారో నేను అదే చూసా ఇందాక కూడా. ఆ బ్లాకే నచ్చింది నాకు. ఆ రోజు రాత్రి కూడా ఇలాగే చేశాడు. అవునా? ఇలా చూపించు నరేష్. రా నువ్వు కూడా ఇదే స్టెప్ చేసావా? చేయరా, అసలు నీకు వెనక్కి వెళ్ళే అంత బ్యాక్ ఉందా నీకు? నరేష్ నిజం చెప్పు, నన్ను రా మోసం చేయి నువ్వే కదా పిలిపించుకున్నావు? ఏ దొంగ క్యాచ్ చేసింది పాప. కూర్చో. So once again thank you so much, such an ultra hot performance, and once again thank you Sudarshan Master, thank you for amazing choreography. ప్రస్తుతానికి అయితే ఆది ఆ అమ్మాయిని మోసం చేశారని 90% కన్ఫర్మేషన్ అయితే మాకు వచ్చేసింది. మరి ఎలా మోసం చేశారని ఒక స్కిట్ రూపంలో చేసి చూపిస్తే మేబీ మాకు ఇంకా క్లారిటీ రావచ్చేమో. స్కిట్ చేద్దామా? చేద్దాం. ఓకే చూపిద్దాం. ఆది తన మాయ మాటలతో ఆ అమ్మాయిని ఎలా మోసం చేశాడో మన కళ్ళ కట్టినట్టుగా చూపిస్తారు ఇప్పుడు. అది గట్టి వర్షం కురిసిన రాత్రి ఒక అమ్మాయి బస్ స్టాప్ లో అందంగా బుక్కు పెట్టుకుని నుంచుంది. వర్షం పడుతుంది. అమ్మో నేను పక్కెళ్ళిపోతున్నా. అలా భయపడుతూ ఒక బస్ స్టాండ్ లోకి వచ్చి కూర్చుంది. పైనుంచి వర్షం పడుతుంది. పైనుండి వర్షం కదండి, థర్మాకోల్ పడుతుంది. వర్షం పడుతుంది, బాగా తడిచింది, బట్టలన్నీ తడిచిపోయాయి. అయ్యో ఈ వర్షంలో ఎలా మన ఆది బండి మీద రై అంటూ అలా ఆది బస్ స్టాప్ లోంచి చూసి అమ్మాయిని చూసి తక్కువ బండి ముందు టైరు. ఆ అమ్మాయితో ఒక డ్రీమ్ సాంగ్ ఊహించుకున్నాడు. ఊహించేసుకున్నా, నువ్వు వెళ్ళిపోయి మేము చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి.
నేను డ్రాప్ చేయనా బండి మీద? పరాయి వాళ్ళ బండి మీద అంటే నాకు కొత్త. అయ్యో నేను పరాయిల బండి తెచ్చానండి. కిడ్డింగ్ హైపర్ ఆది జోకులు. అది తన కుళ్ళి జోకులతో ఆ అమ్మాయిని లైన్ లో పెట్టాడు. అమ్మాయి కూడా ఎక్కడ తగ్గకుండా మినిమం కనిపించలేక ఇలా మోసం చేయడానికి ఆదికి కొంచెం లీడ్ ఇచ్చింది. ఇది చిన్న లీడ్ కాదమ్మా, చాలా. ఏమైందండి, ఏం నవ్వుతున్నారు? ఏమీ నవ్వట్లేదు, మిమ్మల్ని చూడగానే నా మనసు ఎటో అయిపోయింది తెలుసా. మీరు ఒక్క సెకండ్ అప్పుడు ఆది నోకరాజులా బిహేవ్ చేశాడు. అది ఆ అందమైన అమ్మాయికి మాయ మాటలు, అత్త మాటలు, పిన్ని మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళాడు. మీరు ఏమనుకోకపోతే మా ఇల్లు పక్కనే, కొంచెం వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటారా? మీరు ఎక్కడ ఉంటారు? మీరు అనలే కానీ మీ గుండెల్లో ఉంటానండి. ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. వస్తారండి మా ఇంటికి? ఇంత వర్షంలో వద్దండి. మా ఇంట్లో ఎవరు లేరు, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. కావాలంటే నా బట్టలు ఉన్నాయి, మీరు వేసుకోండి కావాలంటే. ఫస్ట్ బట్టలు వేసుకోమని, తర్వాత తను మీకు ఇబ్బంది లేకపోతేనే రండి. పర్వాలేదు పదండి. తన పాడైపోయిన బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అదే అదునుగా పొదునుగా వెయిట్ చేస్తూ ఉన్నాడు రామ్ ప్రసాద్. ఆ విషయం బయట ఉన్న ఆదికి తెలియదు. అని డోర్ కొట్టాడు. తీసుకొచ్చావా? ఏం చేస్తున్నావురా లోపల? లిస్ట్ తీ, ఎంతమంది ఉన్నారు ఇంకా మన దగ్గర? 5 నిమిషాలు నువ్వు బయటికి వెళ్ళుండ్రా. కుదరదు, ఇద్దరు అనుకునే కదా స్కెచ్ చేసాం. పథకం ప్రకారం అది ఆ అమ్మాయిని లోపలికి పిలిచాడు. రామ్ ప్రసాద్ ఊరుకుంటాడా? నేను కూడా ఈ పండును తినాలి అనుకున్నాను. ఆది తెలివిగా ఈ పండు తన ఒక్కడే తినాలని ఫిక్స్ అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య చిన్న సంఘర్షణ అయ్యింది. అది మనసులో పెట్టుకున్న ఆది రామప్రసాద్ ఇద్దరు కొట్టుకుందాం అనుకున్నారు. మనం కొట్టుకోవద్దురా, పక్కన అలా ఉంది కదా, కొట్టుకుని టైం వేస్ట్ చేయడం ఎందుకు? అప్పుడు మధ్యలో అమ్మాయి వెళ్ళి వద్దు, కొట్టుకోదు అని ఆపింది. అప్పుడు రామ్ ప్రసాద్ నాకు చెప్పి బయటికి పంపించింది. తను ఏం చేయలేక కామ్ గా బయటికి వెళ్ళి గుంట రకాల వెయిట్ చేస్తున్నాడు రామ్ ప్రసాద్. ఆ అమ్మాయి కన్విన్స్ చేసింది. తర్వాత ఆ అమ్మాయి వాటర్ తాగుతూ ఒక 2 చుక్కలు చెరువు పడింది. అదే అదునుగా పొదునుగా తను తెచ్చుకున్న అదునైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. అయ్యో మీ చీర ఖరాబ్ అయినట్టుంది, లోపల నా బట్టలు ఉన్నారండి. నేను అలా మాయ మాటలు చెప్పి లోపల తీసుకెళ్లి తన బట్టలు తీసి తన ఆది కాకపోయినా తన బట్టలు ఇచ్చాడు. అది కాదండి, మీకు బట్టలు నచ్చకపోతే నచ్చదు. ఎందుకు ఇలా బలవంతం చేస్తారు? మీరు వద్దు ఇస్తానంటే నేను అరుస్తాను. అది కాదు, వాళ్ళ ప్రవర్తన నచ్చక ఆ అమ్మాయి వాళ్ళని తిట్టి అక్కడి నుంచి పారిపోయింది. ఆ అమ్మాయి పారిపోగానే ఆది రాంప్రసాద్ దగ్గరికి వచ్చి నీ వల్లే ఈ వాటర్ ఒరిగింది అన్నాడు. ఇద్దరు సంఘర్షించుకున్నారు. తర్వాత సర్లే ఇది పోతే ఉంది, మనకి ఇంకోటి ఉంటుంది అని కాంప్రమైజ్ అయిపోయి పక్కకి వెళ్ళారు. తర్వాత ఎవరు దొరకపోయేసరికి వాళ్ళిద్దరే కాంప్రమైజ్ అయిపోయి సమాప్తం. మొత్తానికి ఎవరు ఊ అన్నారు, ఎవరు ఊ అన్నారు ఈ స్కిట్ ద్వారా తెలిసిందా తెలియలేదా? నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది. ఏమంటారు పూర్ణ గారు? దీనికి ఆది గారే చెప్పాలి. ఏంటి ఆది గారు, నిజమేనా? మీరు చూశారుగా, నేను లోపలికి వెళ్ళేసరికి ఎవరున్నారో రెడీగా. ఇంత క్లారిటీగా చూస్తే లైక్ ఏంటి పేరేంటి? ఆరిపోయిన దీపంకి ఇది జరిగింది నిజమే నేను అనుకున్నాను.
కానీ ద ఆల్ టుగెదర్ యు గైస్ మేడ్ ఇట్ రియలీ ఫన్. కానీ నా నచ్చు అయితే అదిరిపోయింది. కానీ ప్రసాద్ గారు మీ నాన్ స్టాప్ కామెంటరీ మాత్రం టూ గుడ్ అండి, టూ గుడ్. ఆదేశ్ గారు, రవి గారు, నరేష్ ఎరగదీశాడు. అండ్ ఎప్పుడు మన పంచ్ ప్రసాద్ భయ్య చిన్న చిన్న పంచులతో ఎంటర్టైన్ చేసి ఆయన కంటిన్యూస్ కామెంటరీతో ఎరగదీశారు. బేసిక్ గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. చెప్పండి. ఇది ఇంత బాగా రావడానికి ఏమనుకో మళ్ళీ చెప్పండి. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అరే అన్నయ్య ఎప్పుడు వస్తాడరా, వస్తాడని చెప్పరా. వచ్చిన పేరు పోగొట్టుకుంటున్నా నేనే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆది గారు మీ వల్ల మేము అసలు కన్ఫ్యూజన్ లో టెన్షన్ లో పడిపోయాం తెలుసా. అసలు ఏం చేశారు మీరు అర్థం కావట్లేదు. అందుకే ఇప్పుడు డాన్స్ సెగ్మెంట్ ప్లాన్ చేసాం. దానికి టెన్షన్ ఎందుకు పడుతున్నారు నువ్వు? ఒక్క అమ్మాయి ఇంత మాట అనేసింది, అది కూడా మీ సన్మానం చేసే రోజు. మీకు టెన్షన్ గా లేదా? తప్పు చేసిన ఆడాక ఫ్రీగా ఉన్నాడు, టెన్షన్ పడుతున్నావు. ఎందుకంటే ఒక సాటి అమ్మాయిగా ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే మేము న్యాయం కోరుకుంటున్నాం. నీకు జరిగిన దానికి న్యాయం ఎవడు చెప్తాడు, అది చెప్పు ఫస్ట్. హలో, మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. ఇప్పుడు మీ గురించి మాట్లాడుతున్నాం, మీ మీద ఫోకస్ పెడుతున్నాం. మీరు మోసం చేస్తారా లేదా? డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తాం. అదే మ్యాటర్కి రండి. So let's welcome the dance team. స్పీడ్ అవుతుంది, టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది, నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. Come on baby, let's go on the bullet, on the way లో పాడుకుందాం duet. సూపర్ క్యూట్ రెండు చక్రాలున్న ఫ్లైట్. Come on baby, let's go on the bullet, on the way లో పాడుకుందాం duet. హైవే పైనే వెళ్తూ వెళ్తూ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఆగుతాం, కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం. Tomorrow నే లేనట్టుగా today మనం తిరుగుదాం, వన్డేలోనే వరల్డ్ చుట్టేద్దాం. మిడ్ నైట్ అయినా కూడా హెడ్ లైట్ వేసుకుపోదా, మరి హెల్మెట్ నెత్తిన పెట్టుకోతా, హెడ్ వెయిట్ తోనే పోదా. సీటు మీద చాలబడి చిన్న చిన్ని ఆశలు తీర్చుకుందాం. Come on baby, let's go on the bullet, on the way లో పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet, on the way లో పాడుకుందాం duet. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు నీతికి దూకినాయా, ఏందే నీ మాయా. ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా, పోయిందే సోయా. ఇట్లాంటివన్నీ అలవాటే లేదే, అట్లాంటి నాకి తలమాటగలేందే. గుండె తడగుందే పిడిగుందే చడిసిందే, నిన్ను చదపడమని తెగ పిలిచినదే. Come on, come on, కళావతి, నువ్వే గతే, నువ్వే గతి. Come on, come on, కళావతి, నువ్వు లేకుంటే అధోగతి.
కదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళావి కళావతి కల్లోలమైందే నాగతి కులావి కళావతి కుళ్ళ బొడిసింది చాలుతి కమ్మ కమ్మ కళావతి Super cute performance by both the couples. Amazing. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న పాటలు సెలెక్ట్ చేసుకొని చాలా బాగా పర్ఫామ్ చేశారు. మరి పూర్ణ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? జిత్తు కంగ్రాచులేషన్స్. అంటే జిత్తు మాస్టర్ పెళ్లి అన్నప్పుడు నేను డీల్ ఉన్నాను. నిజంగా చెప్పాలంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇద్దరు కపుల్స్ ఆ రొమాంటిక్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పూర్ణ గారు. ఆది గారు, రామప్రసాద్ గారు ఎలా అనిపించింది క్యూట్ పర్ఫార్మెన్స్? యా సూపర్ జిత్తు మాస్టర్, కంగ్రాట్స్. ఒక బుల్లి డాన్సర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ అమ్మా, చాలా బాగా చేశారు లహరి అండ్ భయ్యా. నాకు ఎప్పటి నుంచి మన డాన్స్ గ్రేస్ సూపర్ ఉంటుంది. అండ్ జిత్తు మాస్టర్ డాన్స్ కూడా చెప్పవసరం లేదు, మీరు ఈ టైంలో వచ్చి డాన్స్ చేశారు కదా, సూపర్ మేడం. నిజంగా ఇలాంటి కండిషన్ లో కూడా వచ్చి పర్ఫార్మ్ చేశారు, చాలా బాగా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చారు, ఎందుకంటే మేము మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. సో లెట్స్ వెల్కమ్ ది ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ జిత్తు మాస్టర్ అండ్ లక్ష్మీ ప్రసన్న. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సో మల్లెమాలతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరూ మాకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కాబట్టి మీ ఫ్యామిలీతో పాటు మా ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరూ మీ బేబీ కోసం శ్రీమంతం ప్లాన్ చేసాం. లక్ష్మీ ప్రసన్న గారు, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు మీ శ్రీమంతం జరిగింది, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు. హౌ డస్ ఇట్ ఫీల్? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మల్లెమాల ప్రొడక్షన్స్ టీమ్ కి రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. మీ డైరెక్షన్ కి, మీ సపోర్ట్ కి, అండ్ ఇంత మంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు మాటలు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఒకటి ఐఎమ్ రియల్లీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్, అదొక్కటి చెప్పగలను. సో స్వీట్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. జిత్తు మాస్టర్, మీరు మాట్లాడుకుంటా ఎలా అవుతుంది మాస్టర్? ఈ అవకాశం నాకు ఇలా వస్తుందని నాకు తెలియదు. ఎప్పటి నుంచో ఇద్దరు కలిసి పర్ఫార్మెన్స్ చేయాలనుకున్నాము, కానీ ఈ టైంలో వస్తుంది అనుకోలేదు. ఈ టైంలో వచ్చినప్పుడు నాకు కొంచెం భయమైంది. ఇద్దరు కాదు, ముగ్గురేసారు ఇప్పుడు. అనగానే లేదు లేదు మనం చేద్దాం లాస్ట్ టైం మనకి ఏదో వచ్చినప్పుడు కొంచెం కుదరలేదు, ఈసారి ఎలాగైనా చేద్దాం అనింది. సో ఇలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకేముంది మాట్లాడడానికి, నాకు మాట రావట్లే. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారులే. అలా ఉంది హ్యాపీగా. మాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు, మా లైఫ్ లాంగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు ఈ వీడియో. నేను ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా చాలా థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, సూపర్ సూపర్ సూపర్. మోసం చేసిన ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, ఆ పిక్చర్స్ ఇస్తాను మీకు, ప్లే చేయండి. ఆది గారు, నేనా? ప్రూఫ్స్ ఉన్నాయంట, పిక్చర్స్ ఉన్నాయంట. చూపించమాను, ఇప్పుడే తెలుస్తా. చూపించండి. అది అలా పట్టుకున్నారేంటి? నేను ఎక్కడున్నాను అక్కడ అసలు? అమ్మాయి పూర్ణిక ఉన్నప్పుడు ఆ చెయ్యి మీదే కదా? ఆ చెయ్యి ఆది గారిదే. మా ఆది చెయ్యి ఎంత పట్టుకుంటాడు? చెయ్యి ఎంత పట్టుకుంటాడు? చేంజ్ ద ఫోటో. నెక్స్ట్ ఇంకా ప్రూఫ్స్ కావాలి మాకు. ఇంకా ప్రూఫ్స్ కావాలి. నెక్స్ట్ 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 నె
ఇక్కడ చేయి కాదు మొత్తం మొహమే ఉంది. అది ఎవరు రే? ఏ కేరళ ఫోటో అది? ఇదేంటి పెళ్లి చూపులదా? చెప్పా పెట్టకుండా నన్ను గుళ్ళ పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ ప్రూఫ్. ఓహో, ఈ మధ్య డాన్స్ లో బాగా డెవలప్ అయ్యారు. పక్కన్నది ఎవరు? ఆబ్వియస్లీ ఫోటోలో ఆది గారు ఉంటే అమ్మాయి పూర్ణికాయే కదా. దాన్ని చూడలేక ట్రైన్ కింద పడి చావాలనుకుంటున్నాను. అదే ట్రైన్ కింద పడి నువ్వు చావాలనుకోలే, అయిపోయింది పని, ట్రైల్ పట్టాల మీద ఎంతో. పర్ ప్లేట్ ఫుడ్ మిగిలించుకోవడానికి మమ్మల్ని పిలుపుకుంటా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారా? ఐ డోంట్ అండర్స్టాండ్. దీనికి పైన ఏం ప్రూఫ్స్ కావాలి? దయచేసి వాళ్ళిద్దరు ఎవరో చెప్పండి అయ్యా, మీకు దండం పెట్ట. ఇలా రారా. అసలు ఇక్కడ పోజుకి అక్కడ పోజుకి ఏమన్నా తేడా ఉందా? నువ్వు అటు తిరగాలి, అటు తిరిగి ఇలా పట్టుకొని ఇలా. నువ్వు పక్కలే. ఆ లుక్ నేను కరెక్ట్ గా చెప్తాం. అసలు వీళ్ళ మధ్య ఉన్న కంఫర్ట్ ఎంత ఈజీగా కనిపిస్తుంది చూస్తున్నారు. అదే కట్ అండ్ పేస్ట్. నాకెందుకో క్లారిటీ మీరు సరిగ్గా చూడండి. ఇది అదే గాని వదులు. ఆది గారు మీరు డైటింగ్ చేశారా? ఫేస్ అంత సన్నపడింది ఏంటి? అదే అసలు ఎవడ బాడీకి ఎవడ ఫేస్ పెట్టే సరే అది వదిలే కదా. నేను ఏ హైట్ ఉన్నాను, ఆడెక్కడ ఏ హైట్ ఉన్నాడు చూడు. అసలు యూజువల్లీ ఫోటో షూట్ టైం దే విల్ ఆస్క్ కొన్ని హైట్ కింద పెట్టడం. అసలు ఇది ఏ యాంగిల్? ఇలా రారా. అలా కాదు ఆది గారు, ఆ సైడ్ రండి. అవునవును, సేమ్ టు సేమ్. హ్యాండ్స్ కూడా కరెక్ట్. ఫోటో పోతే ఇట్లా పట్టేసుకున్నాడు. మార్చండి. ఏంటి ఆది గారికి షుగర్ వచ్చిందా? ఏంటది? నా పేరు ముఖేష్ గారికి నా మొహం తగిలించి. కాదు బాబు, ఈ ఫోటో ఫోజ్ యాస్టిస్ కావాలంటే కొంచెం పేక పైకి లేపాలి. అన్ని పోజ్ వచ్చి ఈ పోజ్ చెప్పా మరి. పక్కా జరుపు. ఇంకా ఓ కూర్చో. కాదు, ఈ స్టోరీలో రాంప్రసాద్ ఉన్నారు అనుకున్నారు, బాబు కూడా ఉన్నాడా? ఏంటి మా దగాలో బాబుగాడు మెయిన్ వెళ్ళను. దేంట్రా అస్థి పంజరానికి తలకాయ పెట్టేసి. ఆది గారికి అయితే షుగర్ వచ్చింది అంతే. దా లాస్ట్ పిక్ లో పూర్ణికని తన్నేశాడు. వదిలించుకున్నా అని చెప్పి అనుకుంటున్నాడు. ఆది గారు లాస్ట్ పిక్ లో అమ్మాయిని వదిలించుకున్నారని ఆనందంతో కాలు లేపారా? దీని ద్వారా 99% మాకు అయితే కన్ఫర్మేషన్ వచ్చేసింది. పూర్ణ గారు ఇంకా ప్రూఫ్స్ కావాలా? ఆది గారు తప్పు, చాలా చాలా తప్పు, నిజంగా చాలా తప్పు. మిమ్మల్ని ఇద్దరిని పెట్టడమా? నిజంగా ఇది చాలా తప్పు. 2 గర్ల్స్ ని అన్యాయంగా మోసం చేశాను. మీరు చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం? పనిష్మెంట్ నేను ఇస్తా. కొరడా తీసుకొని వాడు ఎన్టీఆర్, నేను రామ్ చరణ్. అంతే. ఫారెన్ అమ్మాడు కదా, నీల్ డౌన్ అంటది. అది నువ్వు. ప్రాపర్టీస్ ఒప్పుకోరా? గుడ్ ఫీల్డింగ్. ఒప్పుకో. ఒక్కోసారి రికమెండేషన్ చెప్పొచ్చు పగిలిపోద్ది. అమ్మాయిని మోసం చేస్తారా? నేనే తప్పు చేయలేదు. చేసావు. సన్మానం అన్నారు
అన్నారు సల్లంగా అందరు కలిసి సంకనాకించారు యాంకర్ మారారు జడ్జిలు మారారు ఇద్దరు కలిసి షోని హంచారు ఆది మారాలో కాల్ముక్త బాంచత్ను పాడొద్దే తల్లి రాంప్రసాద్ ఆ మనిషిని కర్రతో కాదు దీంతో కొట్టు సన్మాన్ అన్నారు సన్మాన్ అన్నారు అది ఇదే లాస్ట్ ఛాన్స్ మర్యాదగా ఒప్పుకో సన్మాన్ అన్నారు ఇది అన్ని చీటింగ్ ప్లీజ్ రష్మి రండి అది అక్కడ ఇవ్వు నేను జడ్జి కదా నాకు 2 కేసులు వాదించాలమ్మా మీరే నువ్వు మాత్రం ఆ బ్రిటిష్ రాణి లాగా ఉన్నావు ఎంతమందిని మోసం చేస్తావు ఒక్కసారైనా చూసావు నా వైపు జడ్జి మారాలో యాంకర్ మారాలో పాడండి లేడీస్ ఎవరో గెటప్పులు ఎవరో నా చక్కెర చక్కెర కొడతా అయ్యి బాబోయ్ పూర్ణికని మోసం చేస్తావా చార్మినార్ తీసుకెళ్ళావు తాజ్ మహల్ తీసుకెళ్ళావు నేనే మోసం చేశా ఎందుకు చేసావు నిన్ను నేను మోసం చేశానా ఒక్క నిమిషం బాబు కొట్టుకుని అలసిపోయారు క్యారెట్ తెచ్చా తినండి ఏంటి ఆది గారు ఇంత మంది వచ్చి కొట్టారు అయినా మీరు ఒప్పుకోవట్లేదేంటి మీరు కొట్టినా చంపినా నేను ఆ తప్పు చేయలేదు ఒక్క నిమిషం చెయ్యలేదు అన్నావు ఇది చెయ్యి కదా బాబు పక్కెళ్ళాడుకోమ్మా అది నువ్వు ఒప్పుకుంటావా మళ్ళీ కుమ్మమంటావా ఒప్పుకోవాల్సింది నేను కాదు నిజం ఒప్పుకోవాల్సింది ఆ అమ్మాయి మర్యాదగా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పు అసలు ఏం జరిగింది నువ్వు నన్ను మోసం చేసావు ఇప్పటికైనా నిజం ఒప్పుకో లేదంటే నీ అంతు చూస్తా నేను నిన్ను మోసం చేశానా అవును ఎప్పుడు చేశాను తెలీదా నీకు ఇంత బాగున్నావంట ఒప్పుకోండి ఆది గారు ఒప్పుకుంటే మీ మధ్య ఒక రొమాన్స్ ఒక కెమిస్ట్రీ ఒక లవ్ సింబల్ మేము వేయగలుగుతాము నేను చేయని దానికి ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి అది చేస్తాను తర్వాత ఒప్పుకోండి ఇది బాగుంది అంటే డాన్స్ అవన్నీ చేసిన తర్వాత ఒప్పుకుంటారు అంతే కదా అంతే చలో ఈ డాన్స్ అంతా చూసిన తర్వాత ఐఎమ్ 100% షూర్ మీరు ఒప్పుకుంటారు ఓకే ఓకే డన్ మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే మధురమిలా కెమెరా పడి అది ఎక్కడండి అది ఎక్కడ సార్ ఏమై బయటకు వచ్చి మాట్లాడుతున్నా నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్ నేనేం మాట్లాడాలో నాకు తెలుసు ఆది గారు ఏం చేసి వచ్చారో మీకు తెలియదు మాకు తెలుసు నేనేం చేసి వచ్చానండి ఉదయం ఏం జరిగింది తెలుసా మీకు కార్లో వచ్చినప్పుడు ఎవరికి గుద్ది యాక్సిడెంట్ చేశారు అతను చాపతుల మధ్య ఉన్నారు నాకు డ్రైవింగ్ కూడా రాదు రాంప్రసాద్ అన్నే నడిపాడు కరెక్టే సార్ ఆయన మీ పేరు మీద కంప్లైంట్ చేశారు బండి నెంబర్ తో సహా మేము ఎంక్వైరీ చేసుకుని వచ్చాము ఇక్కడికి TH07 HS2577 ఎవరిదండి అంత పెద్ద జస్ట్ బండి తగిలి పడిపోయాడు అంతే బండి తగిలిందండి ఎక్కడ తగిలింది తెలుసా మీకు
రేపాడు ఏమండి అతనికి ఏదో ఖర్చులకు ఉంటాయని 10,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాడు. సార్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇస్తే సరిపోతుందా? కంప్లైంట్ లో ఆది అని ఉంది, రామ్ ప్రసాద్ బండి పేరు మీద ఉంది, ఏంటి సంగతి? షూటింగ్ జరిగేటప్పుడు ఇలా కాదు, బయటకు సార్ మీరు ఫస్ట్ పక్కకి వెళ్ళిపోండి సార్. బాబు మధు అరెస్ట్. సార్ మీరు సీసీ ఫుటేజ్ చూడండి, అతను రాంగ్ రూట్ లో వచ్చాడు, తగిలింది మేము గుద్దాం, ఓకే రాంగ్ రూట్ లో వచ్చింది అతను. సార్ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది కాదండి, దెబ్బ ఎవరికి తగిలింది అనేది చూడాలి. కనీసం మీకు రెస్పాన్సిబిలిటీ ఉందా? చావు బతుకులో కొట్టుమిట్ట ఆడుతున్నాడు మేడం, ఐసీయూలో ఉన్నాడు. మధు ఫస్ట్ అరెస్ట్ చేయి సార్. మా డ్యూటీ మమ్మల్ని చేయనియండి, మీరు తప్పు చేసి వచ్చారు, అర్థమవుతుందా? ఏం మాట్లాడడం ఏంటి సార్? పొద్దున్నే తాగారా, నైట్ తాగి దిగలేదా మీకు? అతనికి ఏం కాలేదంటే హాస్పిటల్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చామండి. ఎమర్జెన్సీలో ఉన్నాడు, ఐసీలో కొట్టుమిట్టాడుతున్నాడు, ప్రాణం అవుట్ రైట్ లో ఉంది. చెప్తే అర్థం కావట్లేదు సార్. సార్ ఏ ఏరియా సార్? గచ్చిబౌలి సార్, అవుటర్ రింగ్ రోడ్ లో అయింది. కాదు ఎవరితో అండి, ఎవరితో మాట్లాడాలా? మా డ్యూటీ మాకు ఇంపార్టెంట్, అర్థమవుతుందా? లైసెన్స్ ఉందా మీకు? గుద్దడానికి తీసుకున్నారా మీరు? చెప్పండి. ఫస్ట్ కెమెరా ఆఫ్ చేయండి మీరు. ఒకసారి ఆఫ్ చేయండి అబ్బా. సరే ఒక నిమిషం సార్ చెప్పండి. ఇప్పుడేంటి మీరు రావాలంతేనా? రావాలండి. అది పద, ఇంకో 10 నిమిషాలు మీరు పదండి సార్. వస్తా అంటే నువ్వు ఎవరా? బయటకు పో ఫస్ట్. వీళ్ళు వస్తాక మీరెవరండి? అరెస్ట్ చేసి తీసుకెళ్తే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సరే మీరు మా ఉద్యోగాలు పోతాయి, మేము తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత మాది. సార్ నన్ను తిడుతున్నావు? ఇప్పుడు అలా స్టేషన్ అంతేనా? స్టేషన్ ఎందుకండి, షూటింగ్ అయిపోయాక వెళ్దాం. షూటింగ్ అయిపోయాక వెళ్ళడం ఏంటి? షూటింగ్ చూడడానికే కదా వచ్చింది మరి. డైరెక్టర్ గారు నమస్కారం, మేము కూడా యాక్టర్లం అండి. మా పర్ఫార్మెన్స్ బాగుందా? షూటింగ్ చూడాలంటే చెప్తే రప్పిస్తాం కదా సార్. మధ్యలో ఎక్కడ డీవియేట్ అవ్వకుండా కంటిన్యూస్ గా ఎంతకి ఇది ప్లాన్ చేసింది ఎవరు? ప్లాన్ చేసింది వీళ్ళిద్దరే, తెలుసా మీకు? ఏంటి మీ ఇద్దరా? రష్మిని ఆడుకోవడానికి మేము ఇది ప్లాన్ చేసాం. సార్ కానీ మీరిద్దరు మాత్రం అద్దరు కొట్టారు. ఇట్ వాస్ సో బిలీవబుల్. అసలు రియల్ పోలీస్ లాగే మీరు బిహేవ్ చేశారు, యాక్ట్ చేశారు. అసలు మీరు నిజంగా రియల్ పోలీసేనా? చిన్న డౌట్, ఎందుకు నువ్వు రియల్ యాంకరేనా అడుగుతున్నారు అందరూ. సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఈ స్టేజ్ వరకు ఇక్కడి వరకు రావడానికి కారణం బాబు సార్. బాబు అనే పర్సన్ నాకు మంచి మిత్రుడు, తమ్ముడు. బాబు వచ్చేసి నేను ఒక చిన్న సినిమా హీరోగా చేశాను సార్. నాకు మేకప్ అసిస్టెంట్ గా ఉండేది, ఆ తర్వాత తను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా అలా ఇక్కడ వరకు వచ్చారు. సో బాబుకు నా తరఫున చాలా కృతజ్ఞతలు సార్. అట్ ది సేమ్ టైం మీ అందరి కళాకారుల మధ్యలో నేను చేయడం చాలా హ్యాపీ ఉంది సార్. డైరెక్టర్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. బాబు తరపున వచ్చి మీరు ఇంత బాగా చేశారంటే ఇక బాబు ఉండడు, మీరే. బాబు ఇదంతా మీరు ప్లాన్ చేశారా? ఎంతమంది గుండెలు ఆగిపోయి తెలుసా మీకు? యాక్టింగ్ నేర్చుకోవచ్చు కదా వాళ్ళ దగ్గర నుంచి. కొంచెం నేర్పియండి మేడం, మీరు కూడా నేర్చుకుంటారు. కానీ ఆది గారు ఇంత టైం నవ్వకుండా ఎలా కంట్రోల్ చేశాను? నేను కూడా నిజంగా ఆది గారు ఎక్స్ప్రెషన్ నేను కొంచెం డౌట్ అయింది. నేను నిజంగా ఆది గారు ఎక్కడ నవ్వేస్తాను? నేను ఆది గారే చూస్తున్నావు, ఆది గారికి ఎక్కడే నవ్వు. ఈ మనిషి డయాలిసిస్ అయినంత పైన అయింది ఒకేసారి. ప్రసాద్ గారు ఏమైంది? ఉన్న మూడు ఉత్సాహం అన్ని మూడంటే రెండు కాదు. నన్నెందుకు కుట్టాడని అర్థం కాలే కానిస్టేబుల్. సో మొత్తానికి నేనేదో ట్విస్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తే మీరు నాకే ట్విస్ట్ ఇచ్చారా? అదే కదా మరి. కొత్త యాంకర్ ని మీరు ఇలా ఎంకరేజ్ చేస్తారా? ఇలా టెన్షన్ పెట్టేస్తారా కొత్త జడ్జెస్ ని? సర్లే నెక్స్ట్ వీక్ నుంచి ఉంటది మీకు. టీఆర్పీ స్టాండ్స్ అంటే ఇవే ఎందా నువ్వు కలిసి పడిపోయి కదా ముందు ఎపిసోడ్ లో, దానికైనా హైలైట్ ఇది. అది కరెక్ట్. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి తెలుసా? ఈడు చనిపోబోతున్నాడు. మల్లికార్జున్ గారు అండ్ ఆర్జే నాయుడు గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పర్ఫార్మెన్స్ అండి. ఇట్ వాస్ వెరీ 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 బిలీవబుల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.
చాలా సేపు అయింది. ఫస్ట్ మీరు ఇద్దరు ఎక్కడ రండి. పూర్ణిక గారు, ఆది గారు రండి. ఇప్పటికైనా నిజం ఒప్పుకో మోసం చేశానని, లేదంటే ఆ పోలీసులు వస్తారు. నిజం ఒప్పుకోవాల్సిందే నువ్వు. ఇప్పటికైనా అందరికి నిజం చెప్పు, నేనేం చేయలేదని. రష్మి గారు ఏంటి మీరు చెప్పినట్టే మొత్తం చేశా, అయినా అతను లొంగట్లేదేంటి? రష్మి చెప్పినట్టు చేసావా? ఇదంతా నేనే ప్లాన్ చేస్తా. లేకపోతే కొత్త యాంకర్ వచ్చింది, కొత్త జడ్జ్ వచ్చారు, అసలు వీళ్ళు ఏం చేస్తారు ఏం పీక్తారు అన్నారు కదా. ఇంతకు ముందు ఉన్న ఎపిసోడ్స్ లో మీరు బాబుతో ఆడుకున్నారు, ఈసారి నేను మీతో ఆడుకున్నాను అంతే. దెబ్బలు కొట్టించా. దట్ ఈస్ రష్మి. అది మనకి రష్మి ఇచ్చిన ట్విస్ట్ చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఈ 2 ఎపిసోడ్లతో లాస్ట్ అనిపిస్తుంది. సరే సరే ఉంటావుగా, ఎక్కడికి పోతావు? 70 ఏళ్ళు నడుపుతారు అంది ఈ షోని. ఈ 70 ఏళ్లలో ఎన్ని ట్విస్టులు ఇవ్వచ్చో మనం, ఎన్ని ప్రాంక్స్ వస్తాయో. మీరు ఇక్కడ ఉన్నారు, నేను కూడా ఇక్కడే ఉన్నాను, చూద్దాం. నీకు ఫైనల్ ట్విస్ట్ ఏమైనా ఒకటి ఏంటి? మా పాత యాంకర్ వస్తున్నాడు, అటు చూడు. చూసా, నువ్వే చూసా కంగారు పడి. సర్లే, మొత్తానికి ఎపిసోడ్ లో ట్విస్ట్ టర్న్ అన్ని జరిగాయి, కానీ మొత్తానికి మా ఆడియన్స్ కి మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇచ్చామా లేదా? దట్ ఈస్ ద బాటమ్ లైన్. సన్మానం జరగలే, అందుకే సన్మానం జరగలే. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. సో కమాన్ అందరూ వచ్చేయండి. పూర్ణ గారు అక్కడితో కూర్చున్నారు, రండి మాతో పాటు జాయిన్ అవ్వండి. నేను రాను. వై? ఇలా ఒక పోలీస్ వచ్చి ఇలా పెద్ద ప్రాంక్ వస్తే నేను చాలా హర్ట్ అయ్యాను, నేను రాను. అంటే అక్కడ కూర్చొని క్లైమాక్స్ ఇస్తారు అంతే. సో ఈ రోజు మాకు ఫుల్ గా ఎంటర్టైన్ చేసినందుకు సీతారాం గారికి అండ్ హసీనా గారికి 25,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. రారా దుర్గారావు. సో ఈ రోజు పర్ఫార్మర్ ఆఫ్ ద డే మీరు కాబట్టి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్. ఆల్రైట్ వ్యూవర్స్, మీ సండే ని ఫన్ డే చేయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పటికీ రెడీగా ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము. సో టేక్ కేర్, బై బై.